న్యాయం దొరకని పరిస్థితి ఉంటుంది. నో జస్టిస్ ఆర్ రూల్ ఆఫ్ లా. రాజ్యాంగం మనకు అందించిన మరో గొప్ప వరం స్వతంత్ర న్యాయ వ్యవస్థ. రాజ్యాంగం ఉంది కాబట్టే ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడి నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చట్టం ముందు సమానమే. తప్పు ఎవరు చేసినా శిక్ష పడుతుంది. కానీ రాజ్యాంగమే లేకపోతే చట్టం అనేది బలవంతుల చుట్టంలా ఉండేది. మనకు అన్యాయం జరిగితే కాపాడడానికి కోర్టులు ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా సరే అవి పాలకుల చేతుల్లోనే నడిచేవి. నాయకులే చట్టాలుగా మారి వాళ్ళు చెప్పిందే వేదంగా, వాళ్ళు చేసిందే న్యాయంగా సాగేది. సింపుల్గా చెప్పాలంటే అడవిలో ఏ జంతువు బలమో దానిదే రాజ్యం అన్నట్లుగా రాజ్యమేలేది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ విన్నాక మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగం అనేది కేవలం రూల్స్ ఉన్న పుస్తకం మాత్రమే కాదు, అది మన రక్షణ కవచం. మనకు ఈరోజు ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అభివృద్ధి అన్నీ ఆ పుస్తకం వల్లే సాధ్యమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఇతర మహానుభావులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మనకు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టే ప్రపంచం మొత్తం గర్వించేలా మనం తలెత్తుకొని బతుకుతున్నాం. అందుకే మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా పాటిద్దాం.